హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ ఫస్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఏంటి స్టార్టింగ్లో లైక్ అడుగుతున్నాను అనుకుంటున్నారా? మరి ఇవ్వటం లేదండి, చూస్తున్నారు కానీ. సో అందుకనే అడుగుతున్నాను. ఇప్పుడైతే మనం ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే కనుక ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి అయితే కనుక 50 రూపీస్ అయితే కనుక పడుతుందన్నమాట. సో ఇంకా టికెట్ అయితే తీసేసుకొని పక్కనే ఉన్న క్లాక్ రూమ్కి అయితే కనుక వెళ్ళిపోవాలి. ఎందుకంటే లోపలికి ఏది కూడా ఎలో లేదనమాట. సో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇంకా మేమైతే కనుక తాజ్మహల్ తీసుకున్నాం. అయితే గిఫ్ట్ ప్యాక్ ఉన్నాయి, అసలు క్లాక్ రూమ్లో తీసుకోమన్నారు. ఇంకా తప్పదని ఇంక మాతో పాటు క్యారీ చేస్తున్నాము. ఇదైతే చూడండి, మనం లోపలికైతే కనుక ఎంటర్ అయిపోయాము. ఈ ప్లేస్ అయితే కనుక రాజులు కనుక యుద్ధాలు చేసి వచ్చేటప్పుడు పైనుంచి అలా వాళ్ళ మీదకైతే కనుక పువ్వులు అయితే జల్లేవాళ్ళంట. సో చాలా బాగుంది కదా ఈ ఏర్పాటు. ఏదో గనక ఈ ప్లేస్ అయితే గనక ఏదో కొండ ఎక్కుతున్నట్టుంది. ఇదేంటంటే గనక శత్రువులు ఎవరైనా వస్తున్నప్పుడు పైనుంచి వాళ్ళ మీదకి బండరాళ్ళు అయితే వేసేవాళ్ళంట. ఆ బండరాళ్ళ కింద వాళ్ళైతే గనక పడి చనిపోయేవాళ్ళు. అండ్ గుర్రాలు ఏనుగులు పడిపోకుండా రావటానికైతే గనక ఇలా అయితే కట్టారు. గోడలు చూసారా ఎంత పెద్ద హైట్లో ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా ఎత్తులో కట్టారనమాట. నేనైతే పైకి ఎక్కేలోపు నాకైతే చాలా నీరసం వచ్చేసింది. ఎందుకంటే చాలా ప్లేస్ ఉందన్నమాట లోపల తిరగడానికైతే కనుక. చాలా ఓపిక అయితే ఉండాలి. ఈ బుడ్డోడు ఆ పేరు ఒకటి వీడియో తీసుకుందాం అనుకుంటే అసలు జరగని కూడా జరగట్లేదు. అలాగే చూస్తున్నాడు. ఇంకా నేనేం చేయను, అని జరిపితే ఎక్కడ ఏడుస్తాడని ఇంకా అలాగే తీస్తున్నాను అనమాట. ఇదైతే కనుక జైపూర్ మహారాజా జహంగీర్ పుట్టినప్పుడు అయితే కనుక బహుమతిగా ఇచ్చారనమాట. సింగిల్ స్టోన్ బాత్ టబ్ అనమాట. సో ఇందులో బంగారం వజ్రాలు నింపి అయితే కనుక ఇచ్చాడంట. ప్రతిరోజు జహంగీర్ అయితే కనుక ఇందులోనే స్నానం అయితే చేసేవాళ్ళంట. సో మనం అయితే ఇంకా లోపలికైతే కనుక ఎంటర్ అయిపోదాము. చూడటానికి చాలా ప్లేస్ అయితే ఉంది గైస్. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉందన్నమాట. ఎన్ని గదులు అయితే ఉన్నాయో అసలు ఇక్కడ ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. బట్ కానీ అయితే కనుక గోడలన్నీ కూడా చాలా పాత పడిపోయాయి. బట్ రీమోడల్ అయితే ఏమీ చేయించలేదు, ఎట్లా ఉందో అట్లా అయితే ఉంచేశారనమాట. ఈ ప్లేస్ అంతా కూడా పైనంతా కూడా బాగుంది చాలా. అయితే కనుక ఈవినింగ్ టైంలో రాణులందరూ కూడా పక్కనే యమునా నది ఉండడం వల్ల సాయంత్రం పూట అయితే కనుక ఈ ప్లేస్లో నుంచొని అయితే కనుక వ్యూ మొత్తం అయితే కనుక ఎంజాయ్ చేసేవాళ్ళంట. చల్లగాలి అలా పీలుస్తూ ఉండేవాళ్ళంట. ఈ కోట చుట్టూ కూడా ఒక కాలువ ఉందన్నమాట. మొత్తం అంతా కూడా చాలా పెద్ద కాలువ ఉంది కోట చుట్టూ అయితే కనుక. సో మనమైతే ఇంకా లోపల మా అమ్మగారి హెయిర్ కలర్ అయితే భలే ఉందనమాట. ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్లో ఉంది. చూసారా, ఇక్కడ నుంచి మొత్తం అంతా ఆగ్రా అంతా కూడా కనపడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, కాలువ అయితే కనుక ఇదే అనమాట. ఈ కాలువలో అయితే కనుక వాటర్ నింపేసి అప్పట్లో ముసళ్ళని అయితే కనుక వదిలేసేవాళ్ళు. ఎందుకనికంటే కనుక దొంగలు ఎవరైనా వచ్చినా కూడా ముసళ్ళు అయితే కనుక తినేసేవి. ఇక్కడ నుంచి అయితే కనుక తాజ్మహల్ బాగా కనిపిస్తుంది చూడండి. షాజహాన్ అయితే కనుక తను చనిపోయే చివరి కాలంలో అయితే కనుక ఇక్కడ నుంచి తాజ్మహల్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాడంట. ఎందుకంటే దాని పక్కన ఇంకో తాజ్మహల్ కట్టడానికి అయితే కనుక ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అప్పటికి చాలా డబ్బు అయితే వృధా అయిపోయిందని చెప్పేసి షాజహాన్ అయితే కనుక ఇక్కడ బంధించేసేసి దానికి తగిన వసతులన్నీ ఏర్పాటు చేసేసి ఇక్కడ నుంచి తాజ్మహల్ చూసేలాగైతే ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ప్రజల ధనమంతా కూడా చాలా వృధా చేసేస్తున్నాడు అని చెప్పేసి. సో ఔరంగజేబు వచ్చేసి షాజహాన్ అయితే కనుక ఇక్కడే అయితే బంధించేశారనమాట. సో ఇదైతే కనుక లోపలంతా కూడా గార్డెన్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇప్పటికీ స్టిల్ బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇదైతే పెద్ద హాల్లా ఉంది. సో ఇక్కడైతే కనుక ప్రజలందరూ వచ్చి రాజుకైతే కనుక వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకునే వాళ్ళంట. సో ఇక్కడైతే కనుక రాజు అయితే వాళ్ళ ప్రతి సమస్యని విని అయితే కనుక ఇక్కడే పరిష్కారం అయితే చూపించేసేవాళ్ళు అనమాట. సో రాజు వచ్చే టైంకి ఇక్కడ వాళ్ళ వాళ్ళ సమస్యల కోసం అయితే ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. చూసారా, లోపలంతా కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట. సో అప్పట్లో అయితే కనుక ఇలా పరిష్కరిస్తూ ఉండేవాళ్ళనమాట. ఈ ప్లేస్లో అయితే రాజు అయితే కూర్చునేవాళ్ళంట. పక్కన అయితే మంత్రి ఉండేవాళ్ళంట. రాణీలు కూర్చునే వాళ్ళంట, కానీ పరదాలు అయితే ఉండేయంట. ఆ పరదా లోపల నుంచే రాణీలు అయితే చూసేవాళ్ళంట, కానీ వాళ్ళకైతే మాట్లాడే రైట్స్ అయితే కనుక ఉండేవి కాదు. జస్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడడం మోసం మాత్రమే. ఇదైతే కనుక స్టెప్ వెల్ అంట.
సరే ఏమైనా స్టెప్స్ ఉన్నాయేమో అని చెప్పేసి చాలా ట్రై చేశా. ఏదో 'సాహసం' సినిమాలో స్టెప్స్ ఉన్నట్టు ఉంటాయేమో, ఏమన్నా నిధులున్నాయేమో అనుకోని. బట్ నాకైతే స్టెప్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరి లోపలైతే ఏదో ఉంది కానీ అసలు అదేంటో తెలియట్లేదు. తెగ తొంగి తొంగి చూసేస్తున్నాను లోపల ఏమన్నా కనిపించేస్తదేమో అని. బుక్స్‌లో చదివినప్పుడు ఎలాంటి ఫీల్ ఉందో నాకైతే ఏం అనిపించలేదు కానీ, ఇలా రియల్‌గా వింటుని ఇవన్నీ చూస్తున్నప్పుడైతే మాత్రం చాలా చాలా ఆశ్చర్యం అయితే అనిపిస్తుందనమాట. పిల్లలందరూ నా ఫోన్ చూసి హాయ్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో, వెంటనే కెమెరా వాళ్ళ వైపైతే తిప్పాను. వాళ్ళందరూ గూడా ఇక్కడికొచ్చినందుకు ఫుల్ ఎక్సైట్‌గా ఉన్నారనమాట. ఎందుకంటే ఇంకా మనకు బుక్స్‌లో ఉండేవి మనం రియల్‌గా చూస్తున్నామంటే గనక ఆ ఫీలింగ్ చాలా వేరుగా ఉంటుంది కదా! సో, ఇదొకటి బాగా నచ్చింది పిల్లలందరికీ ఇలా చూయించడం గూడా. సో, నా ట్రైపాడ్ అయితే మొత్తానికి తీసేసుకున్నాను. దీని గురించి హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. ప్లీజ్ దయచేసి మీరెవరైనా ఏ ప్లేస్‌కైనా విజిట్ చేస్తే గనక ట్రైపాడ్ ఖచ్చితంగా ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్‌లో అస్సలు ఎలో లేదనమాట. దీని గురించి నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం వేస్ట్ అయిపోయింది. సో, ఇంక మేమైతే గనక మా రూమ్‌కైతే గనక స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే మా క్యాబ్ అయితే గనక ఎదురు చూస్తుంది. అక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోవాలనమాట. సో, మీలో ఎవరైనా వస్తే గనక ఖచ్చితంగా ఆటోనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే క్యాబ్‌లో, ట్రాఫిక్‌లో అస్సలు వెళ్ళలేరు. ఆటో ఏంటంటే వీళ్ళు షార్ట్ కట్స్ బాగా తెలుసు కాబట్టి ఎటునుంచైనా గూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. క్యాబ్ అయితే గనక అస్సలు ఇలాంటి సందుల్లో కుదరదనమాట. ఈ సందుల్లో తీసుకురావడమేమో గానీ ఒళ్ళంతా హూనమైపోయిందనమాట. మొత్తం అంతా గూడా గతుకులు గతుకులుగా ఉన్నాయి. అస్సల ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి అసల. ఇంకేం చేస్తాం త్వరగా ఎళ్ళాలంటే ఇట్లాంటి షార్ట్ కట్స్‌లోనే వెళ్ళాలనమాట. సో, ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క మేకకి భలే డ్రెస్సులయితే వేశారు. మరెందుకో తెలియట్లేదు. మేబీ నాకైతే ఇంకా వీళ్ళు చలికి అలా వేశారేమో అని అనిపించిందనమాట. అన్నిటికి గూడా ఒక టీ షర్ట్ గానీ, ఏదో ఒకటి ఒక దుప్పట్టా లాంటిది కట్టేసి అయితే గనక ఉంచారనమాట. నాకైతే భలే అనిపించింది చూడంగానే అయితే గనక. ప్లీజ్ ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా సపోర్ట్‌గా ఉంటుందనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడికెళ్తున్నామో, ఏమేం ప్లేసులు చూస్తున్నామో మీకెవరికైనా తెలిస్తే గనక, గెస్ చేస్తే గనక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా గనక మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా, ఏమన్నా అడగాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే గనక ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.